శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రీవియస్ కూడా ఆయన సెక్రటరీకి వెళ్ళలేదు అనుకుంటా ఆ 5 years కదా. జగన్ అక్కడే ఆ క్యాబిన్ లోనే సేమ్ ఆయన అందరిని పిలిపించుకొని మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఏముంది, నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటాం. పిచ్చకి హద్దు అంటారు ఒక వర్డ్. కొంతమంది పిచ్చకి హద్దు ఉండదు. ఆ పిచ్చ మంచిగా మంచి కోసం అనుకోండి, ఓకే మంచికి అన్నప్పుడు మంచిదే, రైట్. కానీ మభ్య పెట్టడానికి మోసం చేయడానికి అంటే చెడు. నేనేమంటాను, మీ మాటలే, నేనేమన్నాను మీ మాటలే. 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు కావాలి తక్కువ అని అమరావతికి జై అన్నాడు. ఎక్కడన్నాడు? అసెంబ్లీలో అన్నాడు. అమరావతికి జై. అక్కడ దాకా బాగానే ఉంది. నేను ఇల్లు కట్టుకున్న అమరావతిలో, నేను అమరావతిని వదిలిపెట్టడం ఏంది పిచ్చా మీకు? చంద్రబాబు నాయుడు గారిదే ఇల్లు లేదన్నాడు, నాది ఇల్లు ఉందన్నాడు. నేను అమరావతికి జై అన్నాడు. దాని తర్వాత ఓకే ఓట్లు వేసినాడు. ఓటు వేసి ముఖ్యమంత్రి అయి అలా వెళ్ళేసరికి లేదు 3 రాజధానులు అన్నాడు. ఓకే, మాట మారింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది? 3 రాజధానులు కాదు, దీని మీద కొత్తగా మళ్ళీ ఏదో తీసుకొస్తామన్నాడు. దాని తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో లేదు విశాఖపట్నమే రాజధాని అన్నారు. మళ్ళీ దాని తర్వాత వచ్చారు, ఎన్నికల్లో ఓడిపోయారు, మావిగన్ అన్నారు. మావిగన్ అనేసరికి నాలాంటి వాళ్ళు మొత్తం ఎదురు తిరిగినాం. అక్కడే వచ్చింది మెయిన్. అసలు నా క్లాసు ఎదురు తిరిగేసరికి అర్రే ఇదేదో అసలుకే ఎసరు పుట్టేటట్టుందని చెప్పేసి లేదు మావిగన్లో అమరావతి కూడా భాగమే అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు వచ్చి ఒక టీవీ ఛానల్కి చెప్పాడు. ఓహో, మావిగన్లో అమరావతి భాగం, ఓకే, ఇక్కడ దాకా బాగుంది. నెక్స్ట్ అమరావతి రైతుల కోసం మేము ఏదో పోరాటం అని చెప్పి పోతే గుడ్లు పెట్టి కొట్టారు. చివరికి మావిగన్లో భాగమే అమరావతి అన్నాడు, కూర్చొని మావిగన్ వర్సెస్ అమరావతి అనేసిండు. కథ అదే ఎలక్షన్కి వెళ్తాం అన్నారు. భాగమని మీరే అని వర్సెస్ ఎట్లా అంటారు? నాకు అర్థం కాలే. అంటే ఒక మనిషిలో ఇన్ని మార్పులా ఎట్లా? మనం ఒకసారి మాట్లాడే ముందు అనలైజ్ చేస్తాం. సరే ఓకే, తప్పు మనిషి చేయొచ్చు, తప్పు అన్నది మనుషులు చేయొచ్చు. అవునండి, నేను తప్పు ఆలోచించినా నన్ను క్షమించండి, ఇది కాదు, ఇది నా స్టాండు, విల్ స్టాండ్ బయట అనొచ్చు. గంటకో మాట, పూటకో మాట. పాపం ఆయన పేరేదో దేవినేని అవినాష్ గారా, ఆయన బయటకు వచ్చి ఆ ప్రాంతం వాడే. ఆయన రాజకీయ జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయిందండి ఆయనది. అంటే అనకూడదు కానీ అవినాష్ గారు నాకు అంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే, దట్ ఈస్ డిఫరెంట్. కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈయన బయటకు వచ్చి అమరావతి విజయవాడ అమరావతి అని చెప్పి ఒక పెద్ద స్లోగన్ లాంటిది ఇచ్చి ఆ రోజు వెళ్ళారు, గుడ్లు తినొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు అమరావతి మీద. ఆయన రియాక్షన్, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కాదు విజయవాడ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాంగ్ ఇనేమో అనుకున్నా. తర్వాత దేవినేని అవినాష్ గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూశాక అర్రే నేను కరెక్ట్ అయినా అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు రేపు పొద్దున సార్? అంటే పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంటుందా? ఎవరు ఓటు వేయాలి రేపు పొద్దున ఆయనకు చెప్పండి? ఇదే అమరావతి వాళ్ళు, ఇదే గుంటూరు, ఇదే విజయవాడ చుట్టుపక్కల వాళ్ళే కదా. ఇదే అప్లై చేయండి 175 మందికి, 174 మందికి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అవినాష్ గారి పరిస్థితి అన్నారు మీరు, మిగిలిన వాళ్ళది. సార్ ఒక విషయం, అంటే రాజధాని గురించి నేను ఇక్కడ మాట్లాడొద్దు అనుకున్నా, సపరేట్గా ఎప్పుడన్నా మాట్లాడు. నేను ఒక విషయం చెప్తాను మీకు, రాజధాని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే రాజధాని అన్నది 12 సంవత్సరాలు రాజధాని లేకుండా బతుకును మనకి. ఓకే, ట్రూ. రాజధాని అన్నది ప్రతి ఒక్కడి, రాయలసీమ వ్యక్తి కానివ్వండి, ఉత్తరాంధ్ర వ్యక్తి కానివ్వండి, మొత్తం రాష్ట్రంలో మీరు 175 నియోజకవర్గాల ప్రతి ఒక్కడి కళ. ఏదో ఒకటి రాజధాని చేయండి బాబు మేము చెప్పుకుంటాం అని కళ. కరెక్ట్. ఆ కళ అన్నది ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి విషయం. ఇది కేవలం దేవినేని అవినాష్ గారి అంశం కాదు, 175 నియోజకవర్గాల్లో ఇదే అంశం. అవును. మీరు నిజంగా రాజకీయ చతురత మీకుంటే మీరు ఏం చేయాలి? స్వీట్ పంచుతున్నప్పుడు ఒక ముక్క దొంగతనం చేసి తినేయాలి. పార్లమెంట్లో మీరు ఏం చేశారు? ఆ స్వీట్ మీద ఊసేసారు. బిల్లు పెడితే అది లైఫ్ టైం వెంటాడుద్దండి. అది లైఫ్ టైం. నేను బతుకున్నంత వరకు తిడతా, నేను చెప్తున్నా. వాళ్ళ వదిలేండి, నాకు సంబంధం లేదు. నేను బతుకున్నంత వరకు తిడతా, మీకు చెప్తున్నా. ఇంకో విషయం చెప్పనా మీకు? ఆంధ్రప్రదేశ్కి దక్కిన గౌరవం భారతదేశంలో ఏ రాజధాని బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టలే. మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి దక్కిన గౌరవం అండి అది.
అంటే మీరు అన్న దాంట్లో ఆ దుస్థితి రాల, దుస్థితి కాదు, అంటే ఏ స్టేట్ కి రాల. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అసలు గారు ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. దాని గురించి కాదండి, పార్లమెంట్ లో పెట్టలేదంటే ఆ దుస్థితి రాలేదు ఇప్పటి వరకు. ఈయన తీసుకొచ్చాడు, వీళ్ళు తీసుకొచ్చారు. ఒకటి లోక్సభలో పెట్టారు, బిల్ అప్రూవ్ అయింది. రాజ్యసభలో పెట్టారు, బిల్ అప్రూవ్ అయింది. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అప్రూవ్ చేశారు. దాని తర్వాత గెజెట్ రూపంలో వస్తే అదే రోజు నేను వీడియో చేసి వైసీపీ వాళ్ళకు సలహా ఇచ్చా, ఈ గెజెట్ ఫ్రేమ్ కట్టించుకొని ఇండ్లలో పెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు పనికి వస్తుంది అని చెప్పా. ఎందుకంటే అది మామూలు విషయం కాదు సార్. అవునవును. 12 సంవత్సరాలు రాజధాని లేకుండా బతికిన మనకి ఒక రాజధాని ఒక పేపర్ రూపంలో వచ్చింది అంటే రాజముద్ర. నాకు ఆ రోజు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయినా. నేను వీడియో చేసిన దీని మీద. అదే. సో అదొకటి. రెండోది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఫస్ట్ ఫేజ్ 2029 వరకు 2028 ఎండింగ్ వరకు నేను చేస్తానన్నారు, నాకు అసలు ఒకటే, అరే అమరావతి చూడాలి. నేను చూడలే ఇంతవరకు, నేను వెళ్ళా. మొన్న అయినా 2 స్టీల్ బ్రిడ్జ్లు, అది స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేస్తే నాకు అనిపించింది, బా డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి, ఏంటండి ఇదని చెప్పేసి. సరే ఓకే, ఇంత జరుగుతుంది కదా, ఇక్కడ ఓ వింత మీతో డిస్కస్ చేస్తా. ఓ పెద్ద మనిషి ఉన్నాడు, పేర్లు అనవసరం కానీ ఫోన్ చేశాడు. బలేవారు పాషా గారు, మీరు అంత మోసం అండి, నేను రాజధాని రోజు చూస్తుంటా, నా ఫ్రెండ్ పక్కనే ఉంటాడు. అంటే ఆ పెద్ద మనిషి అబ్రాడ్లో ఉంటాడు, అబ్రాడ్ నుంచి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ పక్కనే ఉంటాడు, పొద్దున్నే చెంబెట్టుకుని వెళ్ళాడు, చూసి వచ్చాడు అమరావతి అన్నాడు. అదేంటి, ఒకవైపు ఇంత జరుగుతుంటే ఈయన ఇట్లా అంటాడేంటి అని నేను, ఓకే సార్, ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ సార్ అని పెట్టేసి, నెక్స్ట్ డే నేను అక్కడికి ఒక వ్యక్తిని పంపించాను. ఆయన అంటే మా ఫాలోవర్, సబ్స్క్రైబర్, నాతో టచ్లో ఉంటారు. సార్ ఇట్ అంటే, సార్ నేను ఇక్కడ ఉండే వ్యక్తిని సార్, నాకు తెలుసండి, నేను రోజు ఇదే రోడ్లకి వెళ్తా, కరికట్ట మీద రాంగ్ రూట్లో వెళ్తా సార్ నేను అంటున్నాడు. ఓకే ఓకే, నా కోసం ఇంకోసారి వెళ్ళి చూడండి అంటే వెళ్ళాడు. వెళ్ళి సరే ఓకే, వీడియోలో అవి తీయకూడదు కాబట్టి, పర్మిషన్ లేదు కాబట్టి తీయలేదు, అది వేరే సంగతి. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, ఏంటంటే లేదు సార్, ఈ వర్క్ ఇలా జరుగుతుంది, ఈ వర్క్ ఇలా జరుగుతుంది. తను చెప్పిన 4 రోజుల్లో స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం సింపుల్గా కొట్టిపడేస్తారు. దేన్నైనా, రాజధానా 2028 అమరావతి 2027 అంటే మభ్యపెట్టేద్దాం, జరగదు అని చెప్పాడు. అరే ఏదన్నా విషయం ఉంటే జరుగుతుంది, జరగాలే, చెయ్యండి, ఇలా చేయండి అని కదా మనం చెప్పాల్సింది. ఏమీ చేయలేని దుస్థితిలో నాలాంటి వాళ్ళు ఉంటే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, దేవుడా అమరావతి పూర్తి చేయి తండ్రి అంటాం, పోలవరం పూర్తి చేయి తండ్రి, మా అయ్య తాత వాళ్ళ కళ ఇది, పోలవరం పూర్తి చేస్తే నేను చూసి చచ్చిపోతా, మళ్ళీ దుస్థితి ఉంటుంది నా పిల్లలకి, అంటే నేను చూసిన ఆనందం నాకు ఉంటుంది చచ్చిపోయి ముందర అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. అది కూడా చేయరు. ఇప్పుడు ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏంటండి పరిస్థితి? 3 రాజధానులు టైప్లో వేరే నాయకుడు ఉన్నారు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంకొక నాయకుడు ఎవరో ఆపోజిట్లో, ఆంధ్రుల పరిస్థితి ఏంటండి? ఒక్క విషయం చెప్తాను సార్, మనకి పవర్లో ఉన్న పార్టీ ఎంత అవసరం, అపోజిషన్లో ఉన్న పార్టీ కూడా అంతే అవసరం. ఖచ్చితంగా వాయిస్ ఉండాలి. సో రాజ్యాంగం చెప్తున్న మాట, అపోజిషన్ పార్టీ ఏం చేయాలన్నది వీళ్ళకి అర్థం కావట్లా. సరే అఫీషియల్గా అపోజిషన్ కాకపోయినా ఉన్న పార్టీ ఒకటే కదా, రైట్, అవును, వేరే ఎమ్మెల్యే వేరే వాళ్ళు లేడు కదా ఎవడు. అవును. సో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు అన్నారు అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. నిజం చెప్తున్నా సార్, ఆయన లేకుంటే ఎవడు చేసేవాడు కాదు, ఇది ఎవడు చేయగలిగిన వాడు లేడు మగవాడు, ఈరోజు నేను నమ్మే విషయం. అండ్ నా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి లాగా రోజు మారదు సార్. నేను చాలా కర్కశంగా మాట్లాడే వ్యక్తిని, ఎందుకంటే నిజం మాట్లాడతా కాబట్టి నాకు ఆ దమ్ము ధైర్యం దేవుడిచ్చాడు. ఆయన ప్లేస్లో ఈ విషయాన్ని పుల్ ఆఫ్ చేయగలిగినట్లు దమ్మున్న వ్యక్తి ఇంకో లేడు. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి మహత్తరమైన విషయం అడ్మినిస్ట్రేషన్. అంటే చాలామంది చెప్పారు, నేను చాలా చిన్నవాడిని ఆయన ముందర, నేను చెప్పడం అవసరం లేదు, కానీ చెప్తున్నా మీకు. ఆయన దగ్గర 100 మంది ప్లేయర్లు ఉన్నారనుకోండి చేతిలో, ఆయన దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్యూటీ చూడండి. ఏ ప్లేయర్ కెపాసిటీ ఉందో ఆయనకు తెలిసి ఉంటుంది, ఏ ప్లేయర్ని ఎక్కడ వాడుకోవాలి నేను ఆయనకు తెలిసి ఉంటుంది, ఎవరితో ఏ పని చేయించుకోవాలి తెలిసి ఉంటుంది, ఎవరితో చేయిస్తే ఫాస్ట్గా అవుతుంది, ఎవరితో చేయిస్తే స్లోగా అవుతుంది ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన ఎవరితో పని చేయించుకోవాలో చేయిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, నారాయణ గారికి బాధ్యతలు అప్పగించారు. ఎందుకు సార్? జనరల్గా చెప్తున్నా, ఎందుకు? వేరే వాళ్ళు లేరా?
ఎందుకు అంటే హీ నోస్ ద క్యాలిబర్. నారాయణ గారు పని ఆయనతో చేయించడము, ఆయన బ్యాక్ సైడ్లో ఉండి పని చేయడం, రోజు దాన్ని పుష్ చేయడము, నారాయణ గారు అధికారుల్ని పుష్ చేయడము. సార్ ఒక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నేను పర్సనల్గా మాట్లాడిన విషయం, ఒక అధికారి పెళ్ళాం పిల్లల్ని చూడలేకపోతున్నాం సార్, ఏంది బాధ మాకు అని బాధపడుతున్నాడు. తర్వాత తానే ఒక మాట అన్నాడు, సరే రాష్ట్రం కోసం చేయాలి, రేపు పొద్దున ఇవాళ మేము కష్టపడితే రేపు పొద్దున రాష్ట్రం బాగుపడుతుంది. కరెక్ట్ కానీ చెప్తున్నాడు. అంటే అధికారులను ఆ లెవెల్లో పుష్ చేస్తున్నారు. మీరు ఎట్లా పడితే అట్లా పని చేసుకోండి, ఉన్న ఇనుముని ముంచేయండి, ఆ బిల్డింగ్ను మొత్తం నీళ్ళతో నింపేయండి. కాదు, ఈరోజు వెళ్ళండి, కుదిరితే అంత బాగుంటే దేవుడు నాకు ఇస్తే అమరావతిలో చిన్న ప్లాట్ కొనుక్కొని బతకాలి అన్న కోరిక ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఆ కోరిక అన్నది ఈ రోజు నుంచే ఉంది నాలో. రైట్. సో 100% ఆయన లేకపోతే చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నిమ్మల రామానాయుడు గారు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ నారాయణ గారు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారితో పుష్ చేశారు. నిమ్మల రామానాయుడు గారు పోలవరం వరకు. సార్ ద బ్యూటీ అది ఉమ్మగారికి కూడా ఇవ్వాలండి. ఉమ్మగారు ఆయన దగ్గరికి వస్తే లేదు, ఆ క్రెడిట్ లో ఆయన కూడా ఉమ్మగారి ఒక క్రెడిట్ కాదు, ఒక అది కాదండి, ఆయన రెండు ఉన్నాయి. ఉమ్మగారికి ఇవ్వాలి, అందులో డౌట్ లేదు. ఆయన జనరల్ గా ఏమైందంటే ఆయన పదవిలో లేరని ఈ రోజు మనం మర్చిపోతున్నాం, తప్పది. ఇప్పుడు మనం గుర్తు నేను కూడా ఒకటి నిమ్మల రామానాయుడు గారు పోలవరంలో నిమ్మల రామానాయుడు గారిని మాక్సిమం ఈయన పుష్ చేయడం. నిమ్మల రామానాయుడు గారు పాపం ఇల్లు వాకిలి మర్చిపోయి ఆయన 2 జతలు గుడ్డలు బట్టలు ఎత్తుకొని కార్లో పెట్టుకుని ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు, సైకిల్ మీద తిరుగుతున్నాడు. బుడమేరప్పుడు కూడా అదే సైకిల్ మీద తిరుగుతున్నాడు అండి. ఆయన సైకిల్ వదిలేండి సార్, మన అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం, టన్నెల్ లోపలికి వెళ్ళాడు ఆయన. మొన్న ఆ వీడియో కూడా వచ్చిందిలేండి, ఫ్యాక్ట్ అది కాదు, నిజం అది. ఈయన టన్నెల్ లోపలికి వెళ్ళడం అయితే వెళ్ళాడు, లోపల పరిస్థితి అంటే కొంచెం ఏజ్ కూడా చూసుకోవాలి, ఈయన చూస్తలేడు. లోపల పరిస్థితి చాలా అదైపోయింది, హెల్త్ కొంచెం అదైపోయింది. అయినా కూడా బండరాయి మీద కూర్చున్నాడు. ఏం కాదు, 5 నిమిషాలు ఆగండి నీళ్ళు. నిన్నటికి నిన్న ఒక మంత్రి గారు పాపం ఆయన జెండా వందనంలోనే పడిపోయారు ఏజ్లో. ఈయన కూడా ఏజే కదా సార్, ఏం కాదు, అయినా కూడా పట్టించుకుంటలేడు, వెళ్ళిపోయాడు. ఆడ కొంచెం హెల్త్ అటు ఇటు అయింది, కూర్చున్నాడు, నీళ్ళు తాగిండు, వచ్చేసిండు. కానీ నేను పని చేయను అని మాత్రం అనలే. ఇదే ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు చెప్పుకున్నాం కదా, సార్ మీకు అక్కడ ఇదే ఇరిగేషన్ లో అంబటి రాంబాబు గారు, అనిల్ గారు అయితే ఆయన ఎటకారం అంత ఇంత కాదండి. ఈ రోజు కనిపిస్తున్నాడా, కనిపిస్తున్నాడు ఎక్కడైనా? వీళ్ళు మారాడు సార్, వీళ్ళలో మార్పు రాదు. ఇంకోటి ఉమ్మగారి గురించి, ఉమ్మగారికి ఈ రోజు ఉన్న పదం ఏంటి సార్ అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. జస్ట్ సాక్రిఫైస్ చేశారు ఆయన చేసిన రెండో పని అది, కూటమిని నిలబెట్టాడు. అవును, ఇది ఎవ్వరికి అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఇవి కలిసి వచ్చాయి అంటే ఫస్ట్ సాక్రిఫైస్ చేసింది ఉమ్మగారు. అక్కడ నేను అనొచ్చు, మరి నాకు వేరే చోట ఇవ్వండి సీటు, నేను సీనియర్ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? అవసరం లేదండి, నేను రెడీగా ఉన్నా, మీరు నాకు చెప్పారు, నేను రెడీగా ఉన్నా. హీ సాక్రిఫైడ్ హీస్ సీట్ యాజ్ ఎ పొలిటీషియన్. ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఆయన పోలవరం మీద ఆయన చాలా కష్టపడ్డాడు. పోలవరం అనేది ఆయన కళ ఒకటి. రెండవది పార్టీ అంటే పిచ్చి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారి పిచ్చి పార్టీ అంటే. సో అందువల్ల సాక్రిఫైస్ చేసేటటువంటి ఆ లిస్టులో ముందు నిలబడాడు. ఆయన ఒక్కడు సాక్రిఫైస్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఆ 22 మందిలో నోరెత్తలే వాళ్ళు. అరే ఉమ్మగారు చేసేటప్పుడు మనం చేయొద్దా అని పాపం ఆ 22 స్థానాలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టారు. అండ్ నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు 22 కొట్టారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ సాక్రిఫైస్ చేసిన వాళ్ళలో ముందు ఉమ్మగారు ఉన్నారు. ఆ సాక్రిఫైస్ని గుర్తించాలి. నన్ను ఒక ప్రశ్న అడిగారండి మన ఫాలోవర్, ఆయనకి ఏమైనా ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందా, ఆయన ఏమైనా మంత్రి అయ్యే ఛాన్స్? 100% రేపు పొద్దున్న జరిగితే ఆయనకి ఇవ్వాలి, తప్పలేదు. బికాస్ విషయం ఏంటంటే కెపాసిటీ ఉన్న నాయకుడు, ప్రజలకు మంచి చేయగలడు. అట్లాంటప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటి మంది? ప్రజలకు మంచి చేయడం కదా. అంతే కదా. తాను పార్టీకి ఎసెట్ అవుతాడు, ప్రజలకి ఎసెట్ అవుతాడు, రాష్ట్రానికి మంచి చేస్తాడు. కాబట్టి తప్పకుండా ఆయనకి అవకాశం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ లేదు. కానీ ఈ రెండు చేస్తే మాత్రం సార్ రేపు పొద్దున పోలవరం ఒకటే అమరావతి కంప్లీట్ అయితే రాష్ట్రం నుంచి ఒక పార్టీ తుడుచుకుపోద్ది. ఇంకా ఆ పార్టీ ఏదైనా నేనేం చెప్పక్కర్లేదు.
సో అల్టిమేట్గా అది ఉంటుంది.